హలో హై ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి యాటిట్యూడ్ స్టాటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. మీరు అందరు లంగలని నాకు తెలుసు. పిలుస్తున్నా అంటే మీ వయసుకి ఇచ్చే గౌరవం. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకైతే కాఫీ ట్రీస్ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. ఈ డైలాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అనేది ఉంది, దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే ఏం చేస్తారంటే కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ ఫోటోని 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీకు నచ్చినంత ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు నచ్చినలాగా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా దానికి ఉన్న ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దగ్గర 9 ms దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అనేది విగిల్ ఎఫెక్ట్ అనేది ఒకటి యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఎఫెక్ట్ లేకపోతే గెట్ మోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ప్రాపర్టీస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్టైల్ అనేది 2% ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ స్ట్రెంత్ అనేది ఒక 5%, ఎండింగ్ స్ట్రెంత్ కూడా 5%, తర్వాత ఫ్రీక్వెన్సీ అనేది ఒక 34% ఇట్లా పెట్టుకోండి, సరిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ సేఫ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇట్లా యాడ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సింపుల్గా సేవ్ అనేది చేసుకోండి. యారో మార్క్ పై క్లిక్ చేసి కింద సేవ్ as వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.